ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మార్చి గ్రహాల యొక్క పరిస్థితి రవి, రాహు, బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ కూడా మరి ఎక్కడున్నాయంటే కుంభరాశిలో ఉన్నాయి. శని భగవానుడు కూడా మనకి చూసినట్లయితే మీనరాశిలో ఉన్నాడు. శని, శుక్రుడు అక్కడ ఉన్నారు. ఏదైనా రవి, బుధుడు, రాహు, కుజుడు ఈ గ్రహాలు 4 ఉన్నాయి కుంభరాశి. మరి మిథున రాశిలో గురుడు, సింహ రాశిలో కేతు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం చూసినట్లయితే తులా రాశి, వృశ్చిక రాశి, ధను రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గోచార గ్రహాల యొక్క ఫలితాలను బట్టి మనం ఆయా రాశుల యొక్క ఫలితాలు తప్పనిసరిగా తెలియజేస్తాం. వాటికి సలవైన పరిహారాల ద్వారా ఆచరిస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యతిరేక ఫలితాల నుంచి అనుకూలమైన ఫలితాలుగా మానవులైన మనం మార్చుకోవడానికి ఆధ్యాత్మికమైన చింతన ద్వారా, నిర్మలమైన మనస్సుతో, పాజిటివ్ వైబ్రేషన్స్ తో, మంచి ఆలోచనతో విజయం సాధిస్తామని చెప్పి వెళ్ళినట్లయితే తప్పకుండా సాధిస్తాం. అదే దృష్టితో ప్రతి ఒక్కరూ కష్టపడి మనం ముందుకు వెళ్ళాలి. విజయం తప్పనిసరిగా మనం అందిపుచ్చుకుంటాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభం కొద్దిగా చికాకుగా ఉంటుంది. ఏదైనప్పటికీ కన్యారాశి వారికి కొంత అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఇంచేత అంటే ఆత్మస్థైర్యం ఉంటుంది. క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. రియల్ ఎస్టేట్, షేర్స్ మొదలుగా కలిగినటువంటివన్నీ బాగున్నాయి. సోదర వర్గ అనుకూలత ఉంటుంది. విందుల వినోదాల్లో పాల్గొంటారు. ఇంచేత షష్టంలోనే రవి, బుధుడు, కుజుడు, మరి రాహు ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఎంతటి కార్యక్రమాన్ని మీరు విజయంగా పూర్తి చేయగలరు. అంటే బాగోలేనటువంటి గ్రహాలు ఏమిటి అంటే శని, గురుడు బాగోలేదు. అంటే ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, సంతానపరమైన వ్యవహారాల్లో కాస్త వ్యతిరేకత ఉన్నా మిగిలినటువంటి విషయాలు బాగున్నాయి కాబట్టి ఆత్మస్థైర్యం, ప్రణాళికలు, కొంత అనుకూలమైనటువంటి వాతావరణం మీకు బాగున్నది. అంతే తప్పనిసరిగా ఈ వారం మధ్యలో అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు. వారాంతం శత్రుబాధలు, సమస్యలు, చిన్న ఇబ్బందులు వారాంతంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి ఈ వారం 4 గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల శుభవార్తలు అందుతాయి. మీ ప్రణాళికల్లో విజయం సాధించగలుగుతారు. మీ యొక్క ఆలోచనలు అనుకూలిస్తాయి. విద్యార్థులకి చక్కని ప్రోత్సాహం, రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ యొక్క చేసే ప్లాన్స్ ఏదో కాస్త సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తుల పరంగా కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ తప్పనిసరిగా కనబడుతున్నాయి. వ్యాపారాత్మకంగా మనం చూస్తే ఎలక్ట్రానిక్స్, షేర్స్, ఐటీ రంగం, రియల్ ఎస్టేట్ బిజినెస్, అలాగే గృహోపకరణాల వారికి వీరికి చాలా ప్రోత్సాహకరంగా కనబడుతుంది. ఏదైనా వార ప్రారంభం తప్ప మిగిలిన వారం అంతా కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉన్నది. సంఖ్యల్లో ఎక్కువగా మీరు 8 వాడండి. రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధన దగ్గరకు వచ్చేటప్పుడు గురువారం నియమం పెట్టుకోండి. గురువారం నాడు శనగలు దానం చేయడం, గురువారం మొలకెత్తిన శనగలు ప్రసాదంగా పెట్టడం, లేదా గురువారం నాడు స్వీట్ పదార్థం పంచిపెట్టడం, గురువారం నాడు శనగలు దానం చేయడం, గోల్డ్ కలర్ వస్త్రం కూడా గురువారం నాడు గురువు గారికి దానం చేయించు. ఇలా గురు సంబంధమైనటువంటి దక్షిణామూర్తిని ఎక్కువగా పూజించండి. అలాగే దత్తాత్రేయుని పూజించండి. సత్ఫలితాలు తప్పనిసరిగా పొందుతారు.